ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గ్యాస్ట్రో హెపటాలజిస్ట్ డాక్టర్ కావ్య దెందుకూరి. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. మ్యామ్, చలికాలంలో ఎక్కువగా చిన్న పిల్లల విషయంలో వస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదు అని అంటే కనుక ఏదో చిన్న చిన్న జలుబులు, దగ్గులు ఇలాంటివి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. రాగానే చాలామంది ప్రతిసారి సిరప్లు ఇవన్నీ వాడటం ఎందుకు అని చెప్పి విక్స్ అని, శాస్త్రీ బామ్ అని రకరకాలుగా ఇవి రాస్తూ ఉంటారు పిల్లలకి, అరిపాదాలకి, చేతులకి, వీటన్నిటికి కూడా. నిజంగా ఇది కరెక్టే అంటారా ఇలా రాయటం అనేది? అంటే చాలా ఇంపార్టెంట్ అండి. విక్స్ ఎస్పెషలీ మనం మాట్లాడుకోవాలంటే, విక్స్ అంటే ఏంటి అంటే అదొక చిన్న ఆయింట్మెంట్. మనం అందరం చిన్నప్పటి నుంచి అందరికీ తెలిసిందే ఇది. సో అందులో ఏముంటుంది, విక్స్లో ఏంటంటే క్యాంఫర్ అంటే కర్పూరం ఉంటుంది, అందులో ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఉంటుంది. సో ఈ విక్స్లో ఈ క్యాంఫర్ వల్ల ఏమవుతుందంటే ఇరిటేషన్ అనేది, స్కిన్ ఇరిటేషన్ కానివ్వండి. సో ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే చాలామంది ఓన్లీ అవుట్ సైడ్ స్కిన్ కాకుండా నేసల్ అంటే లోపలికి కూడా అప్లై చేసుకొని స్టీమ్తో పాటు దాన్ని పెట్టుకుని ఆవిరి తీసేసుకోవటాలు అలా చాలా చేస్తారు. అసలు అది ఎక్స్టర్నల్ యూస్కి మాత్రమే అని ఫస్ట్ మనకు తెలియాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ క్యాంఫర్ వల్ల కొంతమంది కిడ్స్కి అంటే పిల్లలకి విక్స్లో ఉన్న క్యాంఫర్ వల్ల, కర్పూరం వల్ల ఫిట్స్, ఎపిలెప్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అందరికీ కాదు, ఎవరికైతే పడదు, క్యాంఫర్ ఎలర్జీ ఉండి, అంటే కొంతమందికి ట్రిగర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫిట్స్ ఎవరికైతే వస్తుందో కొన్ని ట్రిగర్స్ ఉంటాయి వాళ్ళకి, సౌండ్, లైట్, ఎక్సెట్రా అలా చాలా ట్రిగర్స్ ఉంటాయి. క్యాంఫర్ కూడా ఒక ట్రిగర్ అన్నమాట వాళ్ళకి. సో ఇలా ఈ క్యాంఫర్ అనేది చాలా మందికి హెడేక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో బేసిక్లీ ఏంటంటే విక్స్ వాడేటప్పుడు ఎక్కడ వాడుతున్నారు, జనరలీ పిల్లల కోసం వాడుతున్నారు అంటే ఇప్పుడు విక్స్ వేబర్ బేబీ రబ్ అని వచ్చింది, అందులో క్యాంఫర్ లేదు. అందులో ఏం చేశారంటే ఆలోవేరా జస్ట్ అది తీసుకొని దాంట్లో కోకోనట్ ఆయిల్ అనుకుంటా వాళ్ళు వాడేది. సో దానివల్ల క్యాంఫర్ లేదు కాబట్టి అందులో ఇరిటేషన్ అనేది తక్కువ, ఇరిటేషన్ కానివ్వండి, దానివల్ల ట్రిగర్ కానివ్వండి తక్కువ. సో కానీ అందరికీ అర్థం అవ్వాల్సింది ఏంటంటే జనరలీ కోల్డ్ కాఫ్ అనేది ఒక డిఫెన్స్ మెకానిజం. ఏంటి, బయట నుంచి ఒక వైరస్ బ్యాక్టీరియా వచ్చింది అనుకోండి, మన లంగ్స్లోకి వెళ్తుంది, మన బాడీలోకి వెళ్తుంది, మన బాడీ దాన్ని బయటికి పంపించేయడానికి ట్రై చేస్తుంది. సో దాని ద్వారా ఒక తుమ్ము కానివ్వండి, దాని ద్వారా సెక్రీషన్స్ బయటకు రావటం కానీ, దానివల్ల దగ్గు రావటం కానివ్వండి అవుతుంది. మనం వాటిని సప్రెస్ చేయొద్దు. ఓకే, అది న్యాచురల్, మన ఇమ్యూనిటీ బిల్డ్ అవ్వడానికి. సెకండ్, న్యాచురల్ మెకానిజం అనమాట. ఆ వైరస్, ఆ బ్యాక్టీరియాను, ఆ ఫారెన్ పార్టికల్ మన బాడీలోంచి బయటికి వెళ్ళిపోయే ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. సో ఫస్ట్ మనం అది సప్రెస్ చేయకూడదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడు రాస్తారు అంటే ఊపిరి సరిగ్గా తీసుకోలేదు అలా అంటే మరి కొంచెం దానికి మీరు ఇంట్లో ఆవిరి నెబులైజేషన్ ఇస్ అ గుడ్ థింగ్. దాంట్లో విక్స్ లేసే అవన్నీ చేయకూడదు. అది ఇన్హేల్ చేయడానికి కాదు, అది ఓన్లీ బయట స్కిన్ కి అప్లై చేసుకోవటం. ఎస్పెషలీ కళ్ళ ఏరియా దగ్గర చాలా మంది ఇదంతా రాసేసుకుని తలకి అన్ని చోట్ల రాసుకుంటారు. అసలు అవన్నీ చేయకూడదు. దానివల్ల ఇరిటేషన్, స్కిన్ ఇరిటేషన్, అసలు జస్ట్ ఎక్స్టర్నల్ గా అప్లై చేయడానికి మాత్రమే దాన్ని కనిపెట్టారు. దాన్ని మనం అలాగే యూజ్ చేయాలి. ఎస్పెషలీ పిల్లలకి 2 ఏళ్ల కన్నా తక్కువ పిల్లలకి మనం వాడుతున్నాము అంటే బేబీ రబ్, విక్స్ బేబీ రబ్ అని ఉంది, అది సేఫ్, అందులో క్యాంఫర్ ఉండదు, దాన్ని ఖచ్చితంగా వాడుకోవచ్చు ఒకవేళ అవసరం అంటూ ఉంటే. అండ్ జనరలీ కాఫ్, కోల్డ్, రన్నింగ్ నోస్ అనేది మామూలుగా ఉంటే ఓకే, లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి జనరలీ ఎగ్జామిన్ చేయించుకొని ఎందుకు తగ్గట్లేదు అని చూసి డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకోవటం బెటర్. ఓకే, ఇప్పుడు చాలా మంది పిల్లలకి జలుబు ఉన్నప్పుడు జిందా తిలిస్మాత్ కూడా ఇస్తూ ఉంటారు కదా మా మిల్క్ లో, అలా కలిపి, అది కరెక్టే అంటారా? సో జిందా తిలిస్మాత్ నాకు తెలిసి అది ఎప్పటి నుంచో ఉంది, గత డికేడ్స్ గా ఉన్నది. సో అందులో నాకు తెలిసి ఈ లవంగాలు, జింజర్, గార్లిక్ ఇవన్నీ మనము చాలా మంది కాంకాక్షన్ లా చేసుకుంటారు. ఇప్పుడు ఎవరికైనా గొంతు బాగాలేదనుకోండి, అది ఇంట్లో చేసుకోవటం బెటర్. బయట ఉన్న వాటిల్లో కన్నా మనం ఇంట్లోనే లవంగాలు, లేకపోతే జింజరు, లేకపోతే లెమనో ఇవన్నీ వేసుకొని ఇంట్లో డికాషన్ లాంటివి చేసుకుని ఓకే. కానీ నన్ను అడిగితే జిందా తిలిస్మాత్ అలోపతిక్ మెడికేషన్ కాదు, అది యునానీ మెడికేషన్. సో కానీ అందులో ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవి సేఫ్ అని అయితే అన్నారు. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేదు, దాని గురించి స్టడీస్ నాకు తెలీదు. సో ఏదైనా ఉంటే మీరు
ఈ నోట్లో ఇచ్చేటప్పుడు ఆ కంటెంట్ ఏంటని తెలుసుకోండి. ఇప్పుడు మేము ఇచ్చే అలోపతిక్ మెడికేషన్స్ అనుకోండి, కొన్ని సంవత్సరాలుగా దాని గురించి స్టడీ చేసి ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ అని మేము చేసి 1000 మంది మీద అది అయ్యాక స్టడీస్ చేసి ఓకే అంటేనే మనం ఒకరికి ప్రిస్క్రైబ్ చేస్తాం. ఆ టాబ్లెట్ వల్ల పాజిటివ్ ఏంటి, ఆ టాబ్లెట్ వల్ల నెగిటివ్ ఏంటి, ఇది ఎవరికి ఇవ్వచ్చు ఎవరికి ఇవ్వకూడదు అనేది మనం చేసే స్టడీ. సో దాని తర్వాత మేము ఏదైనా టాబ్లెట్ ఇస్తాం. సో అలా వీటి మీద ఉన్నాయా లేదా అనేది నాకు తెలీదు. సో నేను జిందాతిలిస్మాత్ మీద నేను కమెంట్ చేయలేను. మీరు ఏమన్నా జిందాతిలిస్మాత్ లా తీసుకోవాలి అనుకుంటే ఇంట్లో చేసుకోవచ్చు. లవంగాలతో, జింజర్తో, లెమన్తో ఇవి మనమే ఒక డికాషన్ లాగా చేసుకొని గొంతుకి కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు అన్నారు ఆవిరి పట్టేటప్పుడు చాలా మంది ఇవన్నీ వేసుకొని ఆవిరి పడుతుంటారు. వాటితో పాటు కొంతమంది పసుపు కూడా యాడ్ చేస్తారు. నిజంగా ఆవిరి పట్టాల్సి వస్తే మరి ఇప్పుడు ఈ బామ్స్ ఇవన్నీ స్కిప్ చేయాలి అంటే వాటి ప్లేస్ లో ఏం వాడాలంటారు? మామూలు నీళ్ళండి, ఓన్లీ వాటర్. జస్ట్ వాటర్ ఇస్ మనం ఏం చేస్తున్నాము, ఒక ఎయిర్వే అనేది బ్లాక్ అయి ఉంది కాబట్టి సెక్రీషన్స్ వల్ల, మ్యూకస్ సెక్రీషన్ వల్ల ఆ ఎయిర్వేని కొంచెం పీలిస్తే వాళ్ళకి ఊపిరి సరిగ్గా తీసుకోవటం అవుతుంది. దానికి నీళ్లు చాలు, ఆవిరి చాలు. దానికి ఆవిరి అనేది చాలు. ఒకవేళ దానికన్నా ఎక్కువ అవసరం పడిందంటే సెలైన్ నెబులైజేషన్స్ అని ఉంటాయి అనమాట. చిన్నవి ఇంత దొరుకుతాయి, డాక్టర్ సజెస్ట్ చేస్తారు. సో నెబులైజర్ లో సెలైన్ వేసేయటం. మెడికేటెడ్ నెబులైజేషన్ ఎప్పుడు అవసరం అంటే వాళ్ళకి ఏదైనా కండిషన్ ఉంది, డాక్టర్ ఎగ్జామిన్ చేశాక మనకు ఓకే ఇది ఇస్తే వాళ్ళకి చాలా కన్స్ట్రక్షన్ ఉంది, చాలా కంజెషన్ ఉంది, ఇది ఇస్తే వాళ్ళకి బెటర్, లేదా ఆస్తమా లాగా వచ్చింది, లేదా వేరే కండిషన్స్ లంగ్ ఏమన్నా ఉన్నాయనుకోండి, అప్పుడు మనం వేరే యూస్ చేసుకోవచ్చు. లేదంటే మామూలు నీళ్ళు ఆవిరి తీసుకుంటే చాలు. అయితే ఇప్పుడు చాలా మంది ఫుడ్ విషయంలో కూడా ఎక్కువగా కోల్డ్ తరచుగా వస్తుండే వాళ్ళు, నేను ఈ పులుపు వస్తువులు తినను, నేను ఇది తినను, నాకు తింటే కోల్డ్ అవుతుంది అని చెప్పి చాలా రకాల ఆహార పదార్థాలు స్కిప్ చేస్తూ ఉంటారు. నిజంగా ఆహారానికి కోల్డ్కి సంబంధం ఉందా? ఒకవేళ ఉన్నా కూడా అవి స్కిప్ చేయాలంటారా? మీరు ఆహారం అన్నప్పుడు నేను ఒకటి ఇంపార్టెంట్ చెప్దాం అనుకుంటా, ఎస్పెషలీ కోల్డ్కి ఐస్ క్రీమ్కి సంబంధం ఉందా అని. సో కోల్డ్ ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ తినొద్దు అని అంటారు. ఓకే, ఫస్ట్ దానికి తెలిసాలి. ముందు షిగెల్లా అని ఒకటి వచ్చేది, ఎస్పెషలీ మనకి బండి మీద పుల్ ఐస్ క్రీమ్ అలాంటివి తినేవాళ్ళు. ఇప్పుడున్న వెరైటీ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అప్పుడు లేవు. సో అందులో షిగెల్లా ఇన్ఫెక్షన్ వచ్చేది ఆ పాలల్లో, ఆ పుల్ ఐస్ క్రీమ్లో, వాటిలో వచ్చేది. సో దానివల్ల కోల్డ్ అనేది, ఈ ప్రాబ్లం అనేది, ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అయ్యేది. సో దానివల్ల ఐస్ క్రీమ్స్ తినద్దు కోల్డ్కి అని అనేవారు. కానీ అదొక నార్మల్ లాగా అయిపోయింది. అంటే అదొక నార్మల్, ఓకే కోల్డ్ ఉంటే ఐస్ క్రీమ్ తినకూడదు. కానీ ఎస్, మనం ఇందాక నేను ముందు ఇదిలో చెప్పినట్టు జనరలీ కోల్డ్ ఉన్నప్పుడు మన బ్లడ్ వెజల్స్ అనేవి కన్స్ట్రిక్ట్ అవుతాయి కాబట్టి మనం ఏవైతే వాటిని కన్స్ట్రిక్ట్ చేయకుండా కోల్డ్ ఇచ్చామనుకోండి ఇంకా కొంచెం కన్స్ట్రిక్ట్ అవుతాయి బ్లడ్ వెజల్స్. సో కొంచెం కన్స్ట్రిక్ట్ కాకుండా కొంచెం వామ్గా తీసుకున్నాం అనుకోండి, బ్లడ్ వెజల్స్ కూడా కొంచెం డైలేట్ అయ్యి హార్ట్ మీద వర్క్ కానివ్వండి, లంగ్స్ మీద వర్క్ కానివ్వండి కొంచెం తగ్గుతుంది. సో ఐస్ క్రీమ్ అనేది ముందు రోజుల్లో, సో ఇప్పుడు జనరల్గా కోల్డ్ పదార్థాలు అవాయిడ్ చేయటం కానివ్వండి, అది ఎందుకు ఉన్న బ్లడ్ వెజల్స్ ఇంకా కన్స్ట్రిక్ట్ అవ్వకుండా, ఇంకా కంజెషన్ అనేది ఎక్కువ అవ్వకుండా. అయితే ఇప్పుడు ఈ జలుబు, దగ్గు ఇలాంటివన్నీ మనకు వైరస్ల ద్వారానే వ్యాపిస్తుంటాయి కాబట్టి ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని అంటుంటారు. అయితే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక వైరస్ గురించి మనం వింటూ ఉన్నాము, ఇంతకు ముందు ఒక వైరస్ గురించి చాలా ఇబ్బంది పడ్డాము, దాని నుంచి తప్పించుకున్నామని అనాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వైరస్ వచ్చింది, దానివల్ల కూడా అంతే ప్రమాదం ఉంది అని కొంతమంది, లేదు అని కొంతమంది. అసలు ఏంటి మేడం, ఈ వైరస్ వల్ల నిజంగా ఇబ్బంది ఉందా? రాకుండా ఉండాలి అని అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇప్పుడు మీరు అనేది హెచ్ఎంపీ వైరస్ గురించి. ఈ హెచ్ఎంపీ వైరస్ అనేది 2001లో, అంటే ఈ 2025 24 ఏళ్ల క్రితం దాన్ని కనిపెట్టారు. ఓకే, అది నెదర్లాండ్స్లో. కానీ అది డిస్కవరీ అప్పుడు అయింది, దానికన్నా ముందే దాని గురించి అందరికీ తెలుసు, అది ఎగ్జిస్టెన్స్లో ఉండింది. సో ఇప్పుడు కరోనా అంటే ఏంటి, మనకు అది ఫస్ట్ టైం వచ్చింది, దాని గురించి ఎవరికీ తెలీదు. అది ఎలా ఉంటుంది, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, అది అలాగే ఉంటుందా, పెరుగుతుందా, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దానివల్ల డెత్ అవుతుందా, మనకు అదేం తెలియదు. కానీ మాకు హెచ్ఎంపీ వైరస్ గురించి ఎన్నో ఏళ్లగా తెలుసు. సో ఇప్పుడు జస్ట్ అది లైమ్ లైట్ లోకి వచ్చింది అంతే. సో హెచ్ఎంపీ వైరస్ అంటే ఏంటంటే నార్మల్ కామన్ కోల్డ్ లాగా. ఇప్పుడు కామన్ కోల్డ్ కాఫ్ వచ్చిందంటే మీరు వ్యాక్సిన్ తీసుకుంటారా, మీరు భయపడతారా? ఇంట్లో పిల్లలకి అందరికీ వస్తూ ఉంటుంది, పెద్దవాళ్ళకి వస్తూ ఉంటుంది, మీరు దానికి భయపడదు. ఇది అంతే. సో జనరలీ కామన్ కోల్డ్
ఉన్నప్పుడు ఏమవుతుంది, 1 వీక్ కన్నా జ్వరం వచ్చింది, కామన్ కోల్డ్ వచ్చింది, కాఫ్ వచ్చింది అంటే ఫీవర్ అనేది 1 వీక్ కన్నా ఎక్కువ ఉంటే మేము ఎప్పటి నుంచో ఒక వైరల్ ప్యానెల్ అనేది చేస్తాం, అంటే టెస్ట్లు చేస్తాం. అందులో ఇన్ఫ్లుయెన్జా ఉంటుంది, హెచ్ఎంపీ వైరస్ ఉంటుంది, కాక్సాకీ వైరస్ అని ఉంటుంది, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అని ఉంటుంది, ఇట్లా ఎడినో వైరస్ అని ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో మేము చేస్తున్నది, ఈ రోజు కొత్తగా చేసేది కాదు ఇది. సో దీని గురించి మాకు తెలుసు. ఇది వచ్చిన సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్, అంటే కాఫ్, కోల్డ్, కొంచెం ఫీవర్, వీజింగ్ ఏదైనా వస్తుంది, మీరు వచ్చి డాక్టర్ని ఒకవేళ కొన్ని రోజుల కన్నా ఎక్కువ అయింది, ఫీవర్ తగ్గట్లేదు అంటే వచ్చి డాక్టర్ని కలవచ్చు. అండ్ డాక్టర్ ఒకవేళ అవసరం ఉంటే మేము యాంటీవైరల్స్ ఇస్తాము, లేదంటే దానంతట అదే తగ్గిపోతుంది. అందరూ అంటున్నట్టు ఇది భయంకరం కాదు, దీనివల్ల డెత్ రేట్స్ ఇంక్రీజ్ అయిపోవటము ఇలా కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఇది కామన్ కోల్డ్ లాగానే. కామన్ కోల్డ్కి మనం ఎలా భయపడమో, ఓకే వచ్చింది మనం ఉంటాము. మనం చేయాల్సింది ఏంటంటే ఎవరి దగ్గరైనా దగ్గుతున్నప్పుడు, ఇప్పుడు ఎవరికన్నా కాఫ్, కోల్డ్, వైరల్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, మొహం మీద దగ్గకుండా కొంచెం సైడ్కి వెళ్ళి చెయ్యి అడ్డం పెట్టుకుని, బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మాస్క్ పెట్టుకోవటం. అండ్ హ్యాండ్స్, ఎందుకంటే మన హ్యాండ్స్ ఆర్ ఇన్ కాన్స్టెంట్ కాంటాక్ట్ విత్ అస్ కాబట్టి స్టెరిలియం యూజ్ చేసుకోవటం, ఎప్పుడు హైజీన్ మెయింటైన్ చేసుకోవటం. ఎవరికన్నా మన ఆఫీస్ వర్క్ స్పేస్లో కానివ్వండి, పిల్లలు ఎస్పెషలీ పిల్లలకి అవుతుంది కాబట్టి స్కూల్కి పంపించకుండా, డే కేర్కి పంపించకుండా వాళ్ళని ఇంట్లో ఉంచితే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు. అయితే మ్యామ్, బేబీ పుట్టినప్పటి నుంచే మనకు కొన్ని మంత్స్ కానీ కొన్ని సంవత్సరాల కానీ రకరకాల మనకు వ్యాక్సిన్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఇలాంటి వైరస్లు కానీ ఇలాంటివి ఏవి రాకుండా ఉండడం కోసమే అని చెప్పి అంటుంటారు. నిజంగా ఇలాంటి వైరస్లు అటాక్ అవ్వకుండా ఉండాలంటే అప్పుడు ఆ వ్యాక్సినేషన్ అంతా కరెక్ట్ గా ఉంటే దీని బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో దీనికి ఫ్లూ వ్యాక్సిన్ అని మనకు వస్తుంది. ఫ్లూ అంటే ఉంది, ఎప్పటి నుంచో ఉంది. ఫ్లూ వ్యాక్సిన్ అంటే ఏంటంటే ఇన్ఫ్లుయెన్జా వైరస్ కి మనం ఇచ్చే వ్యాక్సిన్ అన్నమాట. ఇది 6 నెలల బేబీ కన్నా ఎక్కువ ప్రతి వాళ్ళు తీసుకోవచ్చు. ఇందులో 2 టైప్ వేరియంట్ అని ఉంది, 3 టైప్ వేరియంట్ అని ఉంది, ఎగ్ లేని వేరియంట్ అని ఉంది. ఎగ్ అంటే కొంతమందికి ఎగ్ ఎలర్జీస్ ఉంటాయి, సో ఎగ్ లేని వేరియంట్ ఉంది, అలా చాలా ఉన్నాయి. సో జనరలీ ఇయర్లీ వన్స్ ఇది చేంజ్ అవుతుంటుంది, ఎందుకంటే వైరస్ మ్యూటేషన్స్ అవుతాయి, వైరస్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇయర్లీ వన్స్ ఈ వైరస్ ఎవరైనా 6 నెలల కన్నా ఎక్కువ ఉన్న బేబీస్ నుంచి, అడల్ట్స్ నుంచి, అడాలసెంట్, ఎల్డర్లీ ఎవరైనా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, ఎవరు ఎక్కువ రిస్క్ ఉన్నారు అంటే హెల్త్ కేర్ వర్కర్స్, అలాంటి వాళ్ళు. ఇప్పుడు డాక్టర్స్ అనుకోండి, పేషెంట్స్తో ఎక్స్పోజర్ మాకు ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి కాఫ్, కోల్డ్, వైరస్ ఉండే అవకాశం ఎక్కువ కాబట్టి మేము తీసుకోవాలి. సెకండ్, ప్రెగ్నెంట్ ఉమెన్. థర్డ్, ఇమ్యూనోసప్రెస్డ్ అంటే ఎవరికైతే ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుందో, అది షుగర్ వల్ల కానివ్వండి, క్యాన్సర్ వల్ల కానివ్వండి, ఇమ్యూనిటీ సప్రెస్ చేసే మెడికేషన్స్ తీసుకుంటున్నారు అనుకోండి, వీళ్ళందరూ ఈ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఈ వ్యాక్సిన్ మనకి ఎప్పటి నుంచో